తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసిందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు జమ చేస్తుంది అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. అయితే ఈ యొక్క నగదు ఎప్పుడు పెంచుతారు, అలాగే గత నెలలో కట్ చేసిన వారికి ఈ యొక్క నెలలో ఇస్తారా అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉంది కదా. ఈ వీడియోలో ఎక్కడా కూడా మిస్ కాకుండా తెలుసుకుందామండి. ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అనేక పథకాలు అనేవి తీసుకొచ్చింది కదండి. అందులో భాగంగానే మనకి యొక్క ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త వృద్ధులు వితంతులకి చూసుకుంటే 4,016 రూపాయలు, దివ్యాంగులకి 6,016 రూపాయల చొప్పున అందించబోతుందన్నమాట. దాదాపుగా ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తుందన్నమాట. అయితే ఇక్కడ కంపల్సరీగా మనకి గత నెలలో ఇస్తారు అని చెప్పి చాలామంది అడిగారు. అంటే గత నెలలో కట్టిన వారికి నెలలో ఇస్తారని చెప్పి చాలామంది అడిగారండి. సో మనకి ఈ యొక్క నెలలో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ముందుగా ఏ ఏ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మనకి అలాగైతే ఏమీ లేదండి. ప్రతి ఒక్క జిల్లాలకి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేయనున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కానీ రేపు కానీ అధికార ప్రకటన అయితే చేయనుందనమాట. ఇప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.